మీ బిడ్డగా కడుపులో పెట్టుకొని మీరు వేసిన సేవకు 1000 రెట్లు, మీరు వేసిన ఓట్లు 1000 రెట్లు మీ రుణం నా ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని మర్చిపోను. బుడిగ జంగాలు కానీ, ముదిరాజులు కానీ, గౌడ్స్ కానీ, ఎస్సీ మాదిగ కులం వారు కానీ, వివిధ సంఘాలందరూ తన కుటుంబంలో ఒక సభ్యులుగా నన్ను భావించి అధికార పార్టీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా మేము వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకుంటాం. ఓటు మాత్రం ఫుట్బాల్ గుర్తుకే ఓటు వేస్తాం. నా ఎమ్మటి ఒక శక్తి ఉన్నది. నేను ఎంత దూరమైనా పోరాడతా. నా విజయం ఎప్పుడు కన్ఫర్మ్ అయిందంటే ఫస్ట్ టాస్ వేసిన రోజు మహిళ అమ్మాపురం జనరల్ మహిళ వచ్చింది. రెండోసారి గవర్నమెంట్ రెండోసారి టాస్ వేసింది, రెండోసారి కూడా మహిళ వచ్చింది. ఆ యోగ్యం ఆ సర్పంచ్ గారి మా ఇంటికే వస్తుందని నేను ఆ రోజే ఫిక్స్ అయినా. ఈ యుద్ధం ఎంత దూరమైనా ఎన్ని విధాల పార్టీ సార్ కూడా ఒక దశ ఆలోచించాడు. ఏమైనా టెన్షన్ పడి ఏమైనా పార్టీ మారుతామని రాత్రి నాకు ఫోన్ చేసిండు సార్ దయాకర్ గారు. ఎట్టి పరిస్థితుల బాధేది లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు పెట్టినా నేను ఇదే పార్టీలో ఉంటా. ఈ ప్రజల రుణం తీసుకుంటా. మీరు కష్టకాలంలో నన్ను కాపాడుకున్నారు. మీ రుణం జీవితాంతం మీకు మీ కాళ్ళు కలిగిన ఎత్తున మోసుకున్నా నా రుణం అత్యధిక మెజార్టీన ఆనాడు దయాకర్ రావు గారికి మనం అత్యధిక మెజార్టీ ఇచ్చినాం. ఈనాడు సార్ను ఓడిపోయినందుకు సార్ ప్రతినిధి గారు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మీ కాలుకు ముళ్ళు వండిన నా పన్నుతోని బీగుతానా, నా నోటి పన్నుతోని బీగుతా. మీ ఆపదలో మీ సంపదలో మనిషి అనే వారి కష్ట సుఖాలలో పాలు పంచుకోవాలి. నా దగ్గర అదే ఏం లేదు. ఆపదలో కష్టాలలో మీ విధంగా ఉంటా. మన మహిళలు అన్నట్టు బతుకమ్మ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతా. అక్కడ బతుకమ్మ స్టాచ్యూ మొత్తం ఏర్పాటు చేస్తా. దయాకర్ రావు గారి సహాయ సహకారంతో ఎంపీ గారి నిధులతో ఈ రోజు నుండి రాజకీయ పార్టీలకు అతీతంగా కమ్యూనిస్టులని, కాంగ్రెస్ ను, బీజేపీని అన్ని పార్టీలు